రోజేశ్వరి బ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం పల్లీలుతో పచ్చిమిరకాయలు చట్నీ చేసి చూపిస్తాను. చూడండి, మీ కారానికి సరిపడా 2-3 పచ్చిమిరకాయలు వేసుకొని నేను 4 పచ్చిమిరకాయలు వేసాను. దాంట్లో 1 స్పూను నూనె ఇవి బాగా వేపుకోవాలండి. ఈ పచ్చిమిరకాయలు ఒక 2-3 మినిట్స్ వేపుకోవాలండి, తెల్లగా వచ్చే వరకు. ఇది తెల్లగా బొబ్బు పచ్చిమిరకాయల పైన వచ్చిన తర్వాత అవి కాలుతూ ఉంటాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి. కొన్ని పల్లీలు వేయండి, 2 గుప్పులు పల్లీలు వేసాను. ఈ పల్లీలు పచ్చిమిరకాయలు 5 మినిట్స్ వేపుకోండి. తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకుని ఇదిగోండి పుట్నాలు, 2 రెబ్బల చింతపండు, 2 రెబ్బలు వెల్లుల్లిపాయ వేసి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. అదే అవి చల్లారేలోపు తాలింపు పెడదామండి చట్నీకి. 2 ఎండుమిర్చి, తాలింపు దినుసులు, అదే నూనెలో కొంచెం నూనె ఉంటుంది కదా, అదే నూనెలో వేసి తాలింపుకి కొంచెం 1 చిటికెడు ఇంగువ. తాలింపు వేగిన తర్వాత తాలింపు వేగిపోయిందండి. 2-3 మినిట్స్లో తాలింపు వేగిపోద్ది. తాలింపు వేగిపోయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకుని హీట్కి తాలింపు మొత్తం వేగిపోద్దండి. ఆఫ్ చేసేసి ఇది మిక్సీ పట్టుకుందాం. పల్లీలు, పచ్చిమిరపకాయలు, పుట్నాలు, చింతపండు, వెల్లుల్లిపాయ, వేసి కొంచెం సాల్ట్. వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తే పల్లీ చట్నీ రెడీ. పల్లీ పుట్నాల చట్నీ రెడీ.